మహిళలు, రైతులు, రైతు కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరం కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయనుకున్నారు. కానీ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి నిరాశ నిస్పృహ మిలై. ఏ వర్గం చూసినా మేము మోసపోయినాం కేసీఆర్ వల్ల అని స్పష్టమైన భావనతో ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు, మోసం చేసిండు. ముస్లింలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ అన్నాడు, మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, మోసం చేసిండు. ఏ మోహంతో కేసీఆర్ అయిన కుటుంబం అయిన పార్టీ ఈరోజు ఓట్లు అడగబోతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి ఎన్నికలకు ముందు పోతున్నాయి. 7 డిసెంబర్న పోలింగు, 11 డిసెంబర్న లెక్కింపు, 12 డిసెంబర్లో ప్రజా ఫ్రంట్, మన అందరం ఏర్పాటు చేసుకున్న ఫ్రంట్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్ ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ 12 డిసెంబర్న తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలవబోతుందని చెప్పి మనం చేస్తాను. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమన్నగా చేతులెత్తి మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీట్లలో, సిపిఐ కేటాయించిన సీట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి, సిపిఐ పార్టీకి పని చేయవలసిందిగా మీకు బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. 2-3 విషయాలు తప్పనిసరిగా 12 డిసెంబర్కి మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో రైతులకి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని మనం చేస్తాను. అదేవిధంగా తెలంగాణలో పండే అన్ని వ్యవసాయ పంటలకి కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయింపు చేసి మంచి ధరతో కొనుగోలు చేయబోతున్నామని మనం చేస్తాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం నడిచింది నిరుద్యోగ యువత త్యాగాల వల్ల. ఈరోజు కేసీఆర్ కి నిరుద్యోగ యువతని మర్చిపోయిండు. ఈ సభ ద్వారా తెలంగాణ యువతకి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. 12 డిసెంబర్ ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి బహిరంగ హామీ ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించలేని వారికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, బీడీ కార్మికులకి, చేనేత కార్మికులకి, నేత కార్మికులకి 1,000 రూపాయలున్న పెన్షన్ 2,000 రూపాయలకు పెంచబోతున్నాం. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కి 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకి ఎలిజిబిలిటీ తగ్గించబోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా 58 ఏళ్లు దాటితే ఇద్దరికి కూడా పెన్షన్ వర్తింపజేస్తామని చెప్పి మనం చేస్తాను. వికలాంగులకి 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెన్షన్ పెంచబోతుందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా మిత్రులారా, మహిళా సంఘాలకి గతంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మహిళా సంఘాలకి పెద్దపీట వేయడం జరిగింది. మహిళా సాధికారతకి పెద్దపీట వేయడం జరిగింది. ఈ 4.5 ఏళ్ల పాటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో
మహిళా సంఘాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి ప్రతి సంఘానికి ₹1,00,000 గ్రాంట్ ఇవ్వబోతున్నాము. ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేని 10 లక్షల రుణం బ్యాంకు నుంచి పొందబోతామని చెప్పి మనవి చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా, మరి పెద్దలు చాలా మంది మాట్లాడింది, నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్ కలిసి పోటీ చేస్తున్న ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ, టీజేఎస్ పోటీ చేస్తున్న స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ సహకారం అందించాలి. మన మిత్రపక్ష అభ్యర్థులని గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.